నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో ఎముకల్ని నిశ్శబ్దంగా తొలిచే మైలోమా, మానసిక కుంగుబాటుకు సరికొత్త చికిత్స, కండరాల క్షీణతను నివారించుకునేదెలా, పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళిక, ఇంకా హెల్త్ టిప్। వయసు పెరుగుతున్న కొద్దీ నడుము నొప్పి, ఎముకల నొప్పుల్ని మనం చాలా సాధారణంగా తీసుకుంటాం, పెద్దగా పట్టించుకోం। కానీ ఎంతకీ తగ్గకుండా వేధించే ఇలాంటి నొప్పుల వెనక కొన్నిసార్లు మైలోమా అనే నిశ్శబ్ద శత్రువు కూడా దాగి ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు। మనలో రోగ నిరోధక శక్తిని పెంచే ప్లాస్మా కణాలే క్యాన్సర్గా మారే ఒక విలక్షణమైన బ్లడ్ క్యాన్సరే మైలోమా। ఎముకల్ని లోపలే పిప్పి చేస్తూ చివరికి కిడ్నీలను సైతం కబళించే ప్రాణాంతక మహమ్మారి మైలోమా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం। కంచే చేను మేసినట్లుగా మన శరీరాన్ని రోగాల నుంచి కాపాడాల్సిన సైనికులే తీవ్రవాదులుగా మారి మన ప్రాణాల మీదకు వస్తే ఎలా ఉంటుంది? మల్టిపుల్ మైలోమా క్యాన్సర్లో అచ్చంగా ఇలాగే జరుగుతుంది। మన శరీరంలోని ప్రతి ఎముక లోపల మజ్జ అనే మెత్తటి గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది। ఇక్కడే మనకు వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే ప్లాస్మా కణాలు ప్రాణం పోసుకుంటాయి। కానీ కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన లోపాల వల్ల ఈ కణాలు దారి తప్పి క్యాన్సర్ కణాలుగా మారి విపరీతంగా పెరిగిపోతుంటాయి। అంతేకాదు, ఇలా విపరీతంగా పెరిగే క్యాన్సర్ కణాలు ఎముక లోపలి మజ్జను పూర్తిగా ఆక్రమించి ఆరోగ్యకరమైన రక్త కణాల ఉత్పత్తిని కూడా నిలిపివేస్తాయి। అంతటితో ఆగకుండా ఎం ప్రోటీన్ అనే ఒక విషపూరితమైన రసాయనాన్ని విడుదల చేసి ఎముకలను లోపల నుంచి తినేయటం మొదలు పెడతాయి। ఒకప్పుడు 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లోనే కనిపించే ఈ మహమ్మారి నేడు 40 ఏళ్ల యువతను కూడా బలి తీసుకుంటోందని చెప్తున్నారు డాక్టర్లు। మైలోమా, మల్టిపుల్ మైలోమా అంటారండి। ఇదివరకు దీన్ని బోన్ క్యాన్సర్ అని అనుకునేవాళ్ళు, బట్ ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్। బ్లడ్ సెల్స్, మనకి ప్లాస్మా సెల్స్ అని ఉంటాయి బ్లడ్ సెల్స్లో, ఆ ప్లాస్మా సెల్స్లో వచ్చే క్యాన్సర్ని మల్టిపుల్ మైలోమా అంటారు। మైలోమా ఒక్కదానికే కాదండి, ఎలాంటి క్యాన్సర్కైనా కారణాలు అనేవి చెప్పడం చాలా కష్టం। మన ఎన్విరాన్మెంట్లో మనం గ్రో అయిన పరిస్థితులను బట్టో, మనకి ఎక్స్పోజర్ వల్ల, లేదా మన ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఇదే కారణం అని చెప్పడం మాత్రం చాలా కష్టం। సిమ్టమ్స్ వచ్చి హీమోగ్లోబిన్ తక్కువ ఉండి రావటం, బాగా ఎక్కువ నడువు నొప్పితో ప్రజెంట్ అవ్వటం, లేదా కిడ్నీ సమస్యలు, యూరిన్ అవుట్పుట్ తగ్గి రావటమో, లేకపోతే కిడ్నీ సమస్యతో ఫస్ట్ కిడ్నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటమో, లేదా ఈ బోన్ లీజన్స్ ఉండటం వల్ల బోన్ పెయిన్సో, ఫ్రాక్చరో, లేకపోతే ఇంకా వేరే రకమైన ఒత్తిడి వల్ల ఇవి గెట్టలుగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు, వాటిని ప్లాస్మాసైటోమాస్ అంటారు। వాటి వల్ల నొక్కుకోవటం వల్ల ప్రెషర్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వటము, అలా రకరకాల సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు। అదే కాకుండా కాల్షియం అనేది అధికంగా రిలీజ్ అవ్వటం ఈ బోన్ నుంచి జరగటం వల్ల వాళ్ళు కాన్స్టిపేషన్ సిమ్టమ్తోనో, లేకపోతే ఈ స్పృహలో లేకపోవటం అనే సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవ్వటం అనేది కామన్గానే చూస్తూ ఉంటాం। పైన పటారం లోన లొటారం అన్నట్లుగా మైలోమా క్యాన్సర్ బాధితులు పైకి బాగానే కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల ఎముకలు అచ్చం చెదలబట్టిన చెక్కల్లా గుల్లబారిపోతుంటాయి। మల్టిపుల్ మైలోమాను వైద్య పరిభాషలో క్రాబ్ లక్షణాలతో గుర్తిస్తారు। సి అంటే కాల్షియం, ఎముకలు కరిగిపోవటం వల్ల రక్తంలో కాల్షియం స్థాయిలు ప్రమాదకరంగా పెరిగిపోతాయి। దీంతో విపరీతమైన మలబద్ధకం, కళ్ళు తిరగటం జరుగుతూ ఉంటుంది। ఆర్ అంటే రీనల్, క్యాన్సర్ కణాలు విడుదల చేసే విషపూరిత ప్రోటీన్ల వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి। ఏ అంటే ఎనీమియా, ఎర్ర రక్త కణాలు లేక తీవ్రమైన రక్తహీనత, నీరసం ఆవహిస్తాయి। బి అంటే బోన్ లీజన్స్, ఎముకల్లో చిన్న చిన్న కణితులు కనిపిస్తూ ఉంటాయి। ఇలాంటప్పుడు వెన్నెముక, పక్కటెముకల్లో భరించలేని నొప్పి వస్తూ ఉంటుంది। కనీసం బాత్రూంలో చిన్నగా అడుగు తడబడినా లేదా గట్టిగా తుమ్మినా చాలు, ఎముకలు టపటపా విరిగిపోతుంటాయి। ఈ మహమ్మారిని ఇలాగే వదిలేస్తే వెన్నెముక మెల్లగా కరిగిపోతుంది, నరాలపై ఒత్తిడి పడి శాశ్వతంగా పక్షవాతం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది। ప్రెజెంటేషన్ సిమ్టమ్స్ ఏంటి చూసుకుంటాము। సిమ్టమ్స్తో పాటు బోన్ మ్యారో టెస్ట్ చేస్తాం।
బోన్ మ్యారో టెస్ట్ చేసినప్పుడు దానిలో ఉన్న ప్లాస్మా సెల్ పర్సంటేజ్ అది కూడా ఎబ్నార్మల్, అంటే కణం అనేది ఎబ్నార్మల్గా ఉండాలి. ఆ ఎబ్నార్మల్ ప్లాస్మా సెల్స్ అనేవి ఎంత పర్సెంట్ ఉన్నాయి, 10% ఉన్నాయా, 20% ఉన్నాయా, లేదా మోర్ దాన్ 60% కనుక ప్లాస్మా కణాలు ఉన్నాయి అంటే ఇంకా దాన్ని మైలోమా అని మనం అక్కడే నిర్ధారించగలుగుతాం. అదే 60% కంటే తక్కువ ఉన్నాయి అంటే కనుక మిగతా సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుంటూ ఉంటాం. వాటిల్లో బోన్ లీజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయినవి. లైటిక్ లీజన్స్, బోన్ని ఈ మైలోమా ప్లాస్మా సెల్స్ అనేవి తినేస్తూ ఉంటాయి కాబట్టి లైటిక్ లీజన్స్ మోర్ దాన్ 5 mm లైటిక్ లీజన్ అనేది ఎంఆర్ఐలో ఉన్నా లేదా పెట్ స్కాన్లో ఉన్నా అదొక సిగ్నిఫికెంట్ క్రైటీరియా లాగా మనం తీసుకుంటాం. అలాగే క్రియాటినిన్ పెరిగి ఉండాలి, 2 కంటే ఎక్కువ క్రియాటినిన్ ఉంటాం. హీమోగ్లోబిన్ అనేది లెస్ దాన్ 10 grams/% కంటే ఉంటాం. అండ్ ఈ కాల్షియం అనేది మోర్ దాన్ 11 mmol/dL ఉండటం అనేది కామన్గా మనం డయాగ్నోస్టిక్ క్రైటీరియాగా తీసుకుంటాం. మైలోమా విషయంలో చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే నడుము నొప్పి మొదలవగానే వయసు పైబడితే నొప్పులు సహజమేలే అని అనుకుంటూ సొంతంగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే జబ్బు ఒకటైతే మందు మరొకటి వాడినట్లు అసలే క్యాన్సర్ వల్ల కిడ్నీలు దెబ్బతింటుంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాటిని మరింతగా నిర్వీర్యం చేస్తాయి. మరి ఈ నిశ్శబ్ద శత్రువును పసిగట్టడం ఎలా? 3 నెలలు దాటినా వెన్ను నొప్పి తగ్గకపోతే వెంటనే అప్రమత్తమవ్వాలి. డాక్టర్లు ముందుగా సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరేసిస్ అనే రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ ప్రోటీన్ను గుర్తిస్తారు. అలాగే మూత్రంలో బెన్స్ జోన్స్ ప్రోటీన్ ఉందో లేదో పరీక్షిస్తారు. ఇక జబ్బు ఏ దశలో ఉందో ఖచ్చితంగా తేల్చడానికి తుంటి ఎముక నుంచి చిన్న కణజాలాన్ని తీసి బోన్ మ్యారో బయాప్సీ చేస్తారు. అలాగే శరీరంలో ఎముకలు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో తెలుసుకోవటానికి పెట్ సిటీ స్కాన్ కూడా చేస్తారు. మైలోమా బ్లడ్ క్యాన్సర్ కాబట్టి క్యాన్సర్కి కీమోథెరపీయే ఉంటుంది. కానీ ఈ కీమోథెరపీ అనేది హై డోస్ కీమోథెరపీ ఏం కాదండి, వీక్లీ సైకిల్స్ ఉంటాయి. ఇమీడియట్గా మైలోమా అని తెలియగానే రీనల్ ఫెయిల్యూర్తో ప్రజెంట్ అయితే మాత్రం చికిత్స ఇమీడియట్గా స్టార్ట్ చేయడం వల్లే అది రెస్పాండ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిల్లో వీక్లీ సైకిల్స్ ఇస్తూ ఉంటాం. 3 రకాల మందులు కానీ 4 రకాల మందులు కానీ వాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మైలోమాలో మనకి టార్గెటెడ్ థెరపీ కూడా వాడటం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల వచ్చే రెస్పాన్సులు కూడా చాలా బాగున్నాయి ఈ రోజుల్లో. డారాటుమాబ్ అనేది ఒక CD38 మోనోక్లోనల్ యాంటీబాడీ అండి. అది విరివిగా దొరకటం, దాన్ని మనం వాడటం అనేది జరుగుతూ ఉంది. అది వాడటం వల్ల వచ్చే రెస్పాన్స్ అనేది కూడా బాగా పెరిగింది. వయసు మోర్ దాన్ 65 years కానీ లేదా వాళ్ళకి సివియర్ ఆర్గన్ టాక్సిసిటీ కానీ ఉంటే తప్ప మిగతా అందరినీ ట్రాన్స్ప్లాంట్ ఎలిజిబుల్ అని చెప్తాం. ఎందుకంటే మైలోమాలో మనం చేసేది ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్. ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్కి అంత టాక్సిసిటీ అనేది లేదు. ట్రాన్స్ప్లాంట్ ఎలిజిబుల్ ఉన్న పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవటం వల్ల డిసీజ్ వెనక్కి వచ్చేది అనేది చాలా తగ్గే అవకాశం ఉంది. ఒకప్పుడు మల్టిపుల్ మైలోమా అనగానే ఇక చావే శరణ్యం అనుకునేవారు. కానీ ఆధునిక క్యాన్సర్ వైద్యంలో ఇవాళ అద్భుతమైన చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే చందంగా క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి నేడు టార్గెటెడ్ థెరపీలు, శరీరంలోని రోగ నిరోధక శక్తినే సైనికుల్లా మార్చే ఇమ్యునోథెరపీలు నేడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మైలోమాకు ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ను అద్భుతమైన చికిత్సగా చెప్పుకోవచ్చు. రోగి శరీరంలోని ఆరోగ్యకరమైన మూల కణాలను సేకరించి హైడోస్ కీమోథెరపీ ఇచ్చాక మళ్లీ ఆ కణాలను శరీరంలోకి ఎక్కిస్తారు. ఇది రోగులకు పునర్జన్మను ఇస్తుంది. ఎముకలు మరింత విరగకుండా బిస్ఫాస్ఫోనేట్స్ అనే ఇంజెక్షన్లు ఇస్తారు. జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఈ క్యాన్సర్కు ముందస్తు నివారణ అంటూ ఏమీ లేదు. కానీ రసాయనాలు, పురుగు మందుల ప్రభావానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించటం ముఖ్యం. హెల్త్ న్యూస్ మీకోసం. తీవ్రమైన మానసిక కుంగుబాటుతో సతమతమయ్యే వారికి ఓ శుభవార్త. జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డిప్రెషన్ను జయించే దిశగా ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ చేశారు. ఇప్పటి వరకు డిప్రెషన్ను కేవలం మెదడులోని రసాయనాల లోపం వల్ల తలెత్తే సమస్యగానే చూసేవారు.
కానీ ఈ తాజా అధ్యయనం ద్వారా మెదడులోని వాపు కూడా కుంగుబాటుకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడులోని రోగనిరోధక కణాలైన మైక్రోగ్లియా అతిగా స్పందించడం వల్ల మెదడులో స్వల్ప స్థాయిలో వాపు ఏర్పడుతుంది. ఈ వాపు కారణంగా మెదడులోని నరాల మధ్య సమాచార మార్పిడి దెబ్బతిని మనిషి తీవ్రమైన నిరాశలోకి వెళ్తాడు. క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ వాపును తగ్గించేందుకు ఒక సరికొత్త మందును విజయవంతంగా పరీక్షించారు. ఈ చికిత్స ద్వారా మెదడులోని రక్షణ వ్యవస్థను శాంతపరిచి నాడుల మధ్య మళ్లీ సమన్వయాన్ని తీసుకురావచ్చని పరిశోధకులు నిరూపించారు. సాధారణంగా ప్రస్తుతం వాడుతున్న యాంటీ డిప్రెసెంట్ మందులు పనిచేయటానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అంతేకాకుండా అవి ఎంతో మందిలో దుష్ప్రభావాలను చూపిస్తాయి. కానీ ఈ కొత్త మందు నేరుగా వాపుని తగ్గించడం వల్ల రోగిలో చాలా త్వరగా మార్పు కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మానసిక సమస్య అనేది కేవలం మనసుకు సంబంధమైనది కాదు, అది శరీరంలో జరిగే ఒక జీవక్రియల ప్రక్రియ అని ఈ అధ్యయన ఫలితాలు న్యూరో ఇమ్యునాలజీ రంగంలో కొత్త శకానికి నాంది పలకబోతున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. వయసు పెరిగే కొద్దీ నడకలో వేగం తగ్గడం, మెట్లు ఎక్కలేకపోవడం, ఒంట్లో నీరసం ఇవన్నీ వయసు ప్రభావం వల్లే అనుకుంటాం. కానీ ఈ సమస్యలకు ఒంట్లో కండరాలు కరిగిపోవటం కూడా ఓ కారణమే. మన శరీరానికి కండరాలే పెద్ద రక్షణ కవచాలు. కండరాలు బలహీనమైతే ఎముకలు కూడా బలహీనంగా మారుతాయి. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించే కండరాల క్షీణత ఇవాళ 25 ఏళ్ల యువతలోనూ చూస్తున్నాం. అయితే జీవనశైలి, ఆహార, వ్యాయామం విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కండరాల్ని బలోపేతం చేసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. కండరాల క్షీణతను నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కండరాలు ఎంత బాగా ఉంటే మన మోకాళ్ళు, కీళ్లు అంత బలంగా ఉంటాయి. జాయింట్లకు మజిలే సపోర్ట్ సిస్టంలా పనిచేస్తుంది. మోకాళ్లపైనున్న మజిల్ బలం తగ్గితే మోకాళ్ల నొప్పులు, అరుగుదల వంటి సమస్యలు వస్తుంటాయి. ఇంతటి కీలకమైన కండరాలను మనం కాపాడుకోవాలి, కండరాల్ని బలోపేతం చేసుకోవాలి. కానీ శారీరక శ్రమ, కసరత్తు, పోషకాహారలేమి కారణంగా ఇవాళ వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మందిలో కండరాల సమస్యలు వెంటాడుతున్నాయి. సాధారణంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య కండరాల పెరుగుదల అత్యున్నతంగా ఉంటుంది. 30 ఏళ్ల నుంచి కండరాలు, వాటిలోని కణజాలం క్షీణించడం మొదలవుతుంది. ఆపై వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల క్షీణత కూడా పెరుగుతూ వస్తుంది. 60 ఏళ్ల తర్వాత కండరాల క్షీణత మరీ వేగంగా ఉంటుంది. ఎలాంటి కసరత్తులు చేయకుండా జాగ్రత్తలు పాటించకపోతే కండరాలు వేగంగా క్షీణించిపోతాయి. మన శరీరంలో కండరాలను నిర్మించడంలో జన్యువులది కీలక పాత్ర. కొంతమందిలో కండరాల పెరుగుదల ఇతరుల కంటే వేగంగా ఉండవచ్చు, మరికొందరిలో నెమ్మదిగా ఉండవచ్చు. 30 ఏళ్ల తర్వాత కండర ద్రవ్యరాశి సహజంగా తగ్గుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య పెరుగుతుంది. ఏవైనా గాయాలు అయినప్పుడు గాయం ప్రభావిత ప్రాంతాన్ని ఎక్కువ కాలం ఉపయోగించకపోతే అది కండరాల క్షీణతకు దారితీస్తుంది. క్యాన్సర్లు, కిడ్నీ జబ్బు, శ్వాసకోశ వ్యాధులు కూడా కండరాల క్షీణతకు కారణమవుతుంటాయి. నిజానికి కండరాలను మనం పెంచకపోతే అవి పెరగవు. ఇందుకోసం నిత్యం వ్యాయామం, ప్రోటీన్ డైట్ తప్పనిసరి. ప్రోటీన్ కోసం చికెన్, చేపలు, గుడ్లు, పాలు, బీన్స్, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, సోయా ఉత్పత్తులు తీసుకోవాలి. రాగి, బాదం, పిస్తా, నట్స్ తీసుకోవడం వల్ల మంచి కొవ్వు అందుతుంది. ఇది కండరాల పునర్నిర్మాణానికి సహాయపడుతుంది. అలాగే మినరల్స్, విటమిన్స్ కోసం పండ్లు తీసుకోవాలి. మెంతులు, గుడ్లు, పాలు, చికెన్, చేపలు వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు ఉపయోగకరం. ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. చక్కెర పూర్తిగా తగ్గించగలిగితే మంచిది. వీటిని ఎక్కువగా తీసుకుంటే కండరాలు తమ పటుత్వాన్ని కోల్పోతాయి. అలాగే డి విటమిన్ కోసం రోజు కొద్దిసేపు ఎండలో ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి. కండరాల పెరుగుదల నిద్రలోనే జరుగుతుంది. నిద్రలో శరీరం కండర కణజాలాన్ని మరమ్మత్తు, పునరుత్పత్తి చేస్తుంది. కాబట్టి రోజుకు 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు కండరాల్ని చక్కగా బలోపేతం చేస్తాయి. ఇంటి కోసం ప్లాన్ వేసుకుంటాం, కారు కోసం ప్లాన్ వేసుకుంటాం, బడ్జెట్, సదుపాయాల వంటివన్నీ చూసుకొని చర్చించుకొని మరీ నిర్ణయం తీసుకుంటాం. మరి మన జీవితంలో అపూర్వమైన, అతి మధురమైన ఘట్టం గర్భధారణ గురించి ఇంకెంత శ్రద్ధ చూపాలి, ఎంత ముందుగా సన్నద్ధం కావాలి? గర్భధారణ ఆషామాషీ వ్యవహారం కాదు. భార్యాభర్తల శారీరక, మానసిక పరిపక్వత, జీవనశైలి వంటి పలు అంశాలు దీనిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తల్లికి కొన్ని రకాల పోషకాలు లోపిస్తే పిండం ఎదుగుదల దెబ్బతినవచ్చు. తండ్రి కాల్చే సిగరెట్లు, తాగే మద్యం వంటివి పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును నిర్ణయించవచ్చు. కాబట్టి పండంటి పాపాయి సంపూర్ణ ఆరోగ్యంతో నట్టింట్లో గంతులేయాలంటే గర్భధారణకు ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం, పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటం చాలా అవసరం. పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళిక ఎలా ఉండాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రీనేటల్ కేర్ అంటే ఏంటి? దీని ప్రాధాన్యం ఏంటి? ప్రీనేటల్ కేర్ అంటే మనము పెళ్లి చేసుకునే ముందు ఏ ఏజ్లో కన్సీవ్ అవ్వడం అన్నది ఇంపార్టెంట్. మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు నన్ను అడిగితే ఇంకా పెళ్లి చేసుకునే ముందే మాస్టర్ హెల్త్ చెకప్ అన్నది ఇద్దరు వధూవరులు కనుక చూసుకొని ఏమైనా డిసీజెస్ ఉన్నాయా ముందే సార్ట్అవుట్ చేసుకొని, సో ఒకవేళ కనుక అన్నీ బాగా ఉంటే మాత్రం మనకి కరెక్ట్ హిమోగ్లోబిన్ 12 grams హిమోగ్లోబిన్, కరెక్ట్ థైరాయిడ్ లెవెల్స్, టార్గెట్ TSH షుడ్ బి 2.5 ఫర్ ఎనీ ప్రెగ్నెన్సీ. సో ఇలా ఉండి HbA1c less than 5.4, ఇట్లా షుగర్స్, హిమోగ్లోబిన్, థైరాయిడ్ అండ్ ఆల్సో బ్లడ్ ప్రెషర్ అండ్ ఆల్సో యువర్ బాడీ వెయిట్, BMI మనకి 18 to 24 ఉండేలాగా చెక్ చేసుకుని అప్పుడు కనుక మీరు కన్సీవ్ అవుతే మీకు ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ సొంతం అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రీనేటల్ కేర్. గర్భిణీ దశలో క్రమం తప్పకుండా ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి? మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే ఫస్ట్ స్కాన్ ఫర్ లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేయించుకోండి. మనకు హార్ట్ బీట్ రావడానికి ఇది మనకు 4 weeks కల్లా తెలిసిపోతుంది. 6 weeks కల్లా హార్ట్ బీట్ మనకి తెలుస్తుంది. సో సమ్ టైమ్స్ దేర్ కెన్ బి అ రిపీట్ స్కాన్ విచ్ ఇస్ నీడెడ్. సో 6 weeksకి మళ్ళీ మీరు హార్ట్ బీట్కి చెక్ చేసుకోండి. ఆ తర్వాత వన్స్ హార్ట్ బీట్ వచ్చాక మీరు ఏం చేయాలంటే యాంటీనేటల్ ప్రొఫైల్, అందులో మనకి సిరీస్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఉంటాయన్నమాట ఫాస్టింగ్లో చేసేది. మనకి యూనివర్సల్ గైడ్ లైన్స్ ఫర్ డయాబెటీస్ GDM ఏం చెప్తుందంటే మనకి as soon as you are pregnant go for OGTT 75 grams. sometimes if you have PCOD మీరు ఇంకా ముందే OGTT గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసుకోమని చెప్తుందన్నమాట. సో అది చేసుకోవటము, బ్లడ్ గ్రూపింగ్ అండ్ ఆల్సో క్రియాటినిన్, HIV, HbSAg, VDRL, HCV అండ్ దిస్ థింగ్ CBP, CUE, ఇవన్నీ PTINR ఇఫ్ నీడెడ్ అండ్ థైరాయిడ్, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు మళ్ళీ మీ గైనకాలజిస్ట్ని కలిసి మళ్ళీ తర్వాత 12th weekకి మీకు NT స్కాన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దాంతోపాటు పెంటమార్కర్ టెస్ట్ చేయించుకొని అండ్ ఎవ్రీ 6 weeks యూ హ్యావ్ టు రిపీట్ అ CBP అండ్ CUE. అండ్ మీకు కనుక డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే ఎవ్రీ 6 weeksకి ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ కూడా చేయించండి. సమ్ టైమ్స్ 24 to 28 weeks మధ్యలో OGTT 75 grams మళ్ళీ రిపీట్ చేస్తాము, చేయించుకోండి. అండ్ టిఫా స్కాన్ ఈజ్ షెడ్యూల్డ్ ఎట్ 20 weeks అండ్ ఫీటల్ 2D ఎకో ఈజ్ షెడ్యూల్డ్ ఎట్ 24 weeks. అండ్ ఎవ్రీ 6 weeks బెటర్ గెట్ ఎ స్కాన్. నా దగ్గరకు వచ్చే వాళ్ళకు 2 scans ఎక్కువే అవుతాయి, బట్ దట్ ఈస్ ఓకే. సడన్గా ఉమ్మనీరు తగ్గిపోయింది, మాకు తెలియలేదు, బేబీ కదలట్లేదు, సడన్గా బేబీ డెత్ అయిపోవడం, ఇవన్నీ మనం అరికట్టుకోవాలి అంటే మనము అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 weeks ఉమ్మనీరు లెవెల్ ఎంత ఉంది మనం చెక్ చేసుకుంటూ డెఫినెట్గా మనకి మంచి జరుగుతుంది. హై బీపీ, షుగర్, ఫిట్స్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నప్పుడు గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని మందులు ఏమంటే మనకి టెరటోజెనిక్ డ్రగ్స్ అంటారు. మనకి ఫిట్స్లో కార్బమజెపిన్, మనకి ఫినెటాయిన్, ఫినోబాబిటోన్, ఇట్లాంటివన్నీ ఏమంటే పిండంలో అవయవ లోపాలు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కనుక మీరు అట్లాంటి మందులు వాడుతున్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ అన్నది చాలా ప్లాన్డ్గా ఉండాలి. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేసుకోండి. మీ న్యూరోఫిజిషియన్ని కలవండి. డాక్టర్ గారు నేను ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనుకుంటున్నాను, నాకు మందులు మార్చండి అని అడిగితే వాళ్ళే మీకు సేఫ్ డ్రగ్స్ అన్నవి చెప్తారు. అట్లానే బీపీ, ACE ఇన్హిబిటర్స్ అట్లాంటివి ఏమన్నా వాడితే కనుక దే విల్ చేంజ్ టు సంథింగ్ విచ్ ఇస్ ప్రెగ్నెన్సీ ఫ్రెండ్లీ అనమాట. అండ్ అట్లానే డయాబెటీస్లో కూడా కొన్ని డ్రగ్స్ మార్చి సింపుల్ మెట్ఫార్మిన్ ఆర్ హ్యూమన్ ఇన్సులిన్ మనకి పెడతారు, చేంజ్ చేసి, సో దట్ పిండంలో అవయవ లోపాలు రాకుండా మనకి కాపాడతారనమాట డ్రగ్స్ మార్చి. సో ఇలాంటి జాగ్రత్తలు అండ్ దానికి తోడు లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్, స్లీప్ ఇలాంటివి కనుక తీసుకుంటే మనకి ఈ దీర్ఘకాలిక జబ్బుల ప్రభావం మనకి ప్రెగ్నెన్సీలో చాలా తగ్గుతుంది. అంటే ఇన్ ఏ గుడ్ వే మనకి ఇట్ ఈస్ బెనిఫిషియల్ అనమాట. అండ్ ఎవ్రీ 6 weeksకి మీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మందులు డోస్ తగ్గించుకోవాలా పెంచుకోవాలా చెక్ చేసుకుంటూ ఉండాలి. దానికి రిపీటెడ్గా మనము హోమ్ బీపీ మానిటరింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫిట్స్ అప్పుడు కూడా మనకు కొన్నిసార్లు బీపీ తోటి కో ఎగ్జిస్టింగ్ ఫిట్స్ కూడా రావచ్చు, దాన్నే ఎక్లాంప్సియా అంటాము. సో అట్లాంటి టైంలో కూడా మనం బీపీ అన్నది కంట్రోల్లో పెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. షుగర్స్ కూడా మనకి
హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక గ్లూకోమీటర్ కొనుక్కొని మనకి ఎండోక్రైనాలజిస్ట్ ఎలా చెప్పారు, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఆర్ పోస్ట్ డిన్నర్ ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, దాంతో స్లైడింగ్ స్కేల్ ఆఫ్ ఆట్రపిడ్ అని ఉంటుంది. సో దానికి ఆట్రపిడ్ మనం ఎట్లా టైట్రేట్ చేసుకోవాలి, డోస్, అవన్నీ మనకి ఈ మానిటరింగ్లో మనకి హెల్ప్ అవుతాయి. తద్వారా మనకి షుగర్స్ పెరగకుండా హోమ్ బీపీ మానిటరింగ్లో గనక ఈ డోస్ ఫలానా డోస్ 100 mg పెడితే సరిపోవట్లేదు, ఇంకా బీపీ 140/90 వస్తుంది అట్లా అనుకున్నప్పుడు మళ్ళీ మీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బీపీ డోస్ అన్నది, ఆ మాత్రల డోస్ అన్నది మీరు మార్పించుకోవచ్చు. సో ఇట్లా కాన్స్టెంట్ మానిటరింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. గర్భం ధరించాక థైరాయిడ్, ఎపిలెప్సీ మందుల్ని ఆపేయొచ్చా? వాటి మోతాదులను ఏమైనా మార్చుకోవాల్సి ఉంటుందా? గర్భం దాల్చాక థైరాయిడ్, ఎపిలెప్సీ అన్నవి మనము ఎప్పుడు కూడా స్పెషాలిటీ సూపర్విజన్లో మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వాళ్ళు మీ ప్రెగ్నెన్సీకి ఏది సూటబుల్లో అది మారుస్తారు. మళ్ళీ తర్వాత డోస్ కూడా మన సిమ్టమ్స్ని బట్టి ఆల్టర్ చేస్తారు. ఈ థైరాయిడ్ అన్నది ప్రతి 6 వారాలకు ఒకసారి పరీక్ష చేసుకుంటూ ఉండాలి, ఫాస్టింగ్లో చేసుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టు డోస్ పెంచటమా తగ్గించటమా అన్నది మనము చెక్ చేసుకోవాలి. మోస్ట్ కామన్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఈజ్ సమ్టైమ్స్ డేంజరస్. కొన్నిసార్లు బేబీ అన్ఎక్స్ప్లెయిన్డ్గా చనిపోతుంది. చనిపోవడము ఇట్ మే బి బికాస్ ఆఫ్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఆల్సో. దిస్ హైపోథైరాయిడిజం కెన్ లీడ్ టు బీపీ రావచ్చు మనకి థైరాయిడ్ నుంచి. బీపీ నుంచి అబ్రప్షన్ ప్లెసెంటా, మనకి మాయ అన్నది ఊడిపోవచ్చు బ్లడ్ ప్రెషర్ తట్టుకోలేక. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మీకు ఎండోక్రైనాలజిస్ట్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, ఏ టెస్ట్ చెప్తే అది చేయించుకోవాలి. గర్భిణీ దశలో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? గర్భిణీ దశలో ఆహారపు అలవాట్లు అంటే ఫస్ట్ బయట ఫుడ్ తినకూడదు. ఎప్పుడు కూడా యాపిల్ అండ్ పొమగ్రనేట్, ఒక యాపిల్ ఒక దానిమ్మ అన్నది ప్రతిరోజు మెడిసిన్ లాగా తీసుకోండి. అండ్ ఆల్సో షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఫ్రూట్స్, మీకు డాక్టర్ ఏది అడ్వైస్ చేస్తే పియర్ ఫ్రూట్ కానీ యాపిల్ ఫ్రూట్ కానీ అట్లా లో స్వీట్నెస్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ సోక్డ్, అంటే మనకి 5 ఆల్మండ్స్ కానీ, అంజీర్ ఫ్రూట్ కానీ, లేకపోతే వాల్నట్స్ కానీ ఇవన్నీ సోక్ చేసుకొని హ్యాండ్ఫుల్ తీసుకోండి. పొద్దున సాయంత్రం గ్లాస్ పాలలో కొన్నా కూడా మనకి పెరుగులో ఎక్కువ కాల్షియం ఉండటం, ప్రోబయోటిక్స్ ఉండడము జరుగుతుందన్నమాట. సో పాల బదులు మీరు ఎక్కువ కర్డ్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ప్రతి ఒక్కరికి పొద్దున సాయంత్రం 2 గ్లాసులు పాలు ఏం అవసరం లేదు. మీకు ప్రోటీన్ పౌడర్ కనుక సజెస్ట్ చేస్తే హాట్ వాటర్లో కూడా మీరు కలుపుకొని ప్రోటీన్ పౌడర్ని మీరు తీసుకోవచ్చు. ఆల్వేస్ హ్యావింగ్ బ్రౌన్స్ ఇస్ వెరీ గుడ్, లైక్ బ్రౌన్ షుగర్, బ్రౌన్ రవ్వ, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో 5 లీటర్స్ ఆఫ్ వాటర్. 5 లీటర్సా అని అంటారు. 5 లీటర్స్ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. మీరు బటర్ మిల్క్ తాగినా కూడా మీరు ఫ్లూయిడ్ కిందనే మీరు కౌంట్ చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు తాగినా ఫ్లూయిడ్ కిందే కౌంట్ చేసుకోవచ్చు. అండ్ 1 కప్ ఆఫ్ సాలడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రాత్రి పడుకునేప్పుడు కూడా మీరు బటర్ మిల్క్ ఫ్రూట్ జ్యూసెస్ కన్నా కూడా మీరు బటర్ మిల్క్ అట్లా చేసి పెట్టుకుంటే మధ్యరాత్రి ఆకలి వేసినా కూడా మీరు అవి కొంచెం తాగినా కూడా మన గట్టుకి కూడా చాలా మంచిది. అండ్ ప్రోటీన్ గురించి మాట్లాడాలి అంటే నాన్ వెజిటేరియన్స్ 2 eggs తినొచ్చు ఇఫ్ యు ఆర్ నాట్ అ డయాబెటిక్. If you are a diabetic, you can take 2 egg whites or 1 whole egg you can take. తర్వాత 4 మంచి మజిల్ ఉన్న చికెన్ పీసెస్, మనకి కొంచెం గ్రిల్డ్ చికెన్ మనకి 4 పెద్దవి తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్. 100 grams ప్రోటీన్ వెళ్తుంది మనకి. అండ్ ఆల్సో 1 piece ఆఫ్ సాల్మన్ ఫిష్. ఇవన్నీ మీరు మార్చి మీరు తింటూ ఉంటే మనకి ప్రోటీన్ సోర్స్ అనేది వెళ్తూ ఉంటుంది. మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఆకుకూర పప్పు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి హిమోగ్లోబిన్ కావాలంటే మనకి ప్రోటీన్ మాయిటీ అండ్ ఐరన్ మాయిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రోటీన్ అన్నది మనకు పప్పు నుంచి వస్తుంది. అండ్ ఆల్సో ఐరన్ అన్నది మనకు ఆకుకూరల నుంచి వస్తుంది. సో ప్రతిరోజు ఆకుకూర పప్పు తినటం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. గర్భంలో పెరిగే ప్రాణానికి తొలి డాక్టర్ తల్లే. అందుకే నవమాసాల ప్రయాణములో తల్లి తన ఆరోగ్యంతో పాటు లోపల ఎదిగే బిడ్డ ఆరోగ్యం విషయంలోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన పోషకాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే పండంటి బిడ్డను సొంతం చేసుకోవాలన్న కల సాకారమవుతుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు రోజు ఉదయం 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బల్ని తేనెలో కలుపుకొని నమిలి తినటాన్ని అలవాటు చేసుకోండి. వెల్లుల్లి రక్తనాళాల్లోని పూడికల్ని తొలగించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది. ధనియాల నీరు శరీరములోని అదనపు వేడిని తగ్గిస్తుంది. మనసును, నరాల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో రక్తపోటు కూడా చక్కగా అదుపులో ఉంటుంది.